మేము ఇంకా మీరు రివాల్వర్ తెచ్చి ప్రమోట్ చేస్తారేమో అనుకున్నాం. థ్యాంక్ గాడ్ బతికిపోయాను నేను. ఎనీ రాంగ్ క్వశ్చన్ లైక్ చలో షూట్. Most of the interviews till yesterday, I was doing that only. Everyone had a revolver. They were like, so we used to have fun with all these revolvers, guns, ikkada, akkada. So I think that much is over now. And people already had doubt if it is a action movie, family antunnaru gani revolver tho tirugutunnavu enti. So I said, listen, this is revolver undi gani it's like comedy action, it's not serious action. కరెక్ట్. యా అసలు ట్రైలర్ చూస్తే అది అర్థమవుతుంది క్లియర్గా. ట్రైలర్లోనే చెప్పారు మీరు ఇది ఫన్ ఉంటుంది చాలా అని. ఆయన అన్నిసార్లు ఫ్యామిలీ అనేసరికి ఫ్యామిలీస్ అందరికీ వినిపడ్డాయి. సో 28th నవంబర్కి థియేటర్కి వెళ్ళాలి అని చెప్పి. అండ్ యా వెన్ లైక్ అఫ్ కోర్స్ ఇది కామెడీ యాక్షన్ అయినా కూడా ఎంతో కొంత యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉంటాయి కదా. ఫైట్స్ ఎలాంటివి ఏమన్నా ఉన్నాయా ఇన్ ఫన్ వే? ఆర్ ఎల్స్ గన్ చూపించడం వరకే భయపడ్డారా వీళ్ళు? మీరు గట్టిగా చూస్తేనే భయపడ్డారా వీళ్ళు? యాక్చువల్లీ ఆ సీక్వెన్స్కి ఏం కావాలో అలాంటి యాక్షన్. ఒక కార్ చేసి ఉంటుంది, ఆ సీన్కి ఏం కావాలో. ఆ కార్ కాదు, ఆ కార్ నెంబర్ ఏంటి చాలా వెరైటీగా ఉంది. పాన్ 256. యాక్చువల్లీ ఐ థింక్ తన కార్ అనుకున్నా. ఓకే. సో అకార్డింగ్ టు ద సీక్వెన్స్ ఉంటుంది, లైక్ స్టోరీలో ఏం కావాలో అలాంటి. నాట్ బికాజ్ ఓకే ఒక యాక్షన్ సీక్వెన్స్ పెట్టాలి ఇక్కడ అలాంటి ఏ ఉండదు. ఇట్ ఈస్ ఓన్లీ అకార్డింగ్ టు ద సీక్వెన్స్ లో ఎలా ఉండాలో అంతే, నథింగ్ మోర్ దాన్ దట్. రైట్. ఇది ఏ టైం జోన్ లో జరుగుతుంది? బికాజ్ నాకు ఆ కార్ చూసిన తర్వాత డౌట్ వచ్చింది. ప్రెసెంట్ అది తన వింటేజ్ కార్ కలెక్షన్ ఉంటుంది. నో పీరియడ్, నథింగ్, జస్ట్ ప్యూర్లీ ప్రెసెంట్. పాపం ఇంత వింటేజ్ కార్ కలెక్షన్ ఉండి రియల్ లైఫ్ లో యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని షూట్ చేసి ఆయన వచ్చి ముగ్గురు ఆడపిల్లలు ఒక మదర్ ఉన్న ఫ్యామిలీలో ఎలా చనిపోయారు? అది అసలు ఏం జరిగింది? 28th కి చూడండి. దట్స్ క్రేజీ అసలు. అండ్ యా ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? బికాజ్ యూ ప్రమోటింగ్ దేర్ అంటే తమిళ్లో ఒక పక్క, ఇక్కడ ఒక పక్క బాలీవుడ్లో సినిమాలు. ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం రావట్లేదా మీకు? ఒక పక్క అది ఎలాగో న్యాచురల్ గా వచ్చేస్తుంది. అదే ఇక్కడికి వస్తే ఇంత అనర్గళంగా తెలుగు వచ్చేస్తుంది, అక్కడ మాట్లాడితే తమిళ్ అఫ్ కోర్స్ అది మీరు న్యాచురల్ గానే వస్తుంది. ఐ థింక్ డైలీ నా లైఫ్ లో ఉంది. సో మేబీ దట్ ఈస్ ద రీజన్. బికాస్ ఇంట్లో మనం తమిళ్ మలయాళం ఈక్వల్ గా మాట్లాడు. బికాస్ నా ఇంట్లో we talk in Tamil to my mother, sister, grandmother. నాన్నతో మలయాళం, హస్బెండ్ తో మలయాళం. అండ్ నా కాస్ట్యూమర్ అన్న తెలుగు. అండ్ నా హెయిర్ మేకప్ చేసిన వాళ్ళు బాంబే నుంచి ఉంటారు. సో హిందీ. సో అది ఇన్ వన్ డే అది ఆ డైలీ లైఫ్ ఇస్ మల్టీలింగ్వల్. క్రేజీ. సో అలా మనం పాన్ ఇండియా సినిమాలు చేయడమే కాదు, పాన్ ఇండియా లెవెల్లో అందరినీ ఇంట్లో పెట్టుకోవాలి, లేకపోతే చుట్టుపక్కల పెట్టుకోవాలి. పాన్ ఇండియాలో తిరుగుతున్నాం. సో ఈజీ అయిపోతుంది లైఫ్. సో వేరే వాళ్ళకి పే చేయక్కర్లేదు, లాంగ్వేజ్ కి అప్రోచ్ ఈజీ అయిపోతుంది. దట్స్ క్రేజీ. అండ్ యా ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడితే వెన్ లైక్ హీరోయిన్ ఓరియంటెడ్ అనే అనాలి, ఎందుకంటే పోస్టర్ మీది, సినిమా మీది. అఫ్ కోర్స్ మీరు దాన్ని ఆల్రెడీ పుల్ చేయగలుగుతారు, ఆడియన్స్ దగ్గర నుంచి యూనో అప్రిసియేషన్ కానీ లేకపోతే ఆ సక్సెస్ కానీ తీసుకొస్తారు అని ఇంతకుముందే ప్రూవ్ అయింది. బట్ అగైన్ లైక్ ప్రొడ్యూసర్ స్పెండింగ్ సో మచ్ మనీ అన్నప్పుడు దే ఆల్సో థింక్ కదా ఏంటి ఎలా అని. బట్ దీస్ ప్రొడ్యూసర్స్ ఆల్వేస్ కంటెంట్ మాత్రమే నమ్మే వస్తున్నారు. ఒక పార్కింగ్ ఇచ్చారు, ఒక మహారాజా ఇచ్చారు, నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది ఈ ప్రొడక్షన్కి. సో వాట్ యూ సే అబౌట్ దెమ్? Yeah, both of them, Jagdish and Sudhan, both of them are very good friends. And in Chappagane, they put this project together. So it's also not just the trust on me, it's definitely the trust on the script also. So very happy that their choice of projects are also very nice. And Vala category lo nen raavadam kuda I feel very happy. And we need these kind of people who can support women in the right way, in the right kind of projects. Yeah. And alanti oka project idi. And it's been a while andi, chaala rojulu ayindi after you've seen a dark comedy
Yeah, I saw one Nayanthara's film long back that Telugulo Kokko Kokila, Telugulo Kokko Kokila, yeah. Coco Kokila, Tamil Kolamavu Kokila. Yeah. So yeah, so that was one of the best reference till date for a woman-led film Yeah. in a dark comedy genre. And దాని తర్వాత అలా ఏం రాలేదు because even now when we were promoting the film, a lot of them were asking, is this like Kolamavu Kokila అని. The genre is the same, but the setting, the story entirely is different. But అలా feel అవ్వడం, why is that? Because you don't have too many films in this genre. So if it was a male-led film, they'll not compare it to any other films because you have so many other films. True, yeah. But in this, as a good reference, that is there. Kabatti. ఒకటే ఉంది. So can't remember anything else much, right? So ఈ genre, ఈ women drive చేసిన ఈ genre అంత మనం explore చేయలేదు. So I think it's a nice genre to be explored. By women in future, like even if others want to do, I think it's a great genre because it has a very very good pull for family audience kada, because it's fun, it's entertainment, no brainer. Yeah, like what film like వచ్చి చూసామా హ్యాపీగా నవ్వుకున్నామా ఇంటికి వెళ్ళామా అంతే. Yeah, so ఇప్పటికే ఐ రిమెంబర్ నయనతారా's ఫిలిం లైక్ కోకో కోకిలా ఏదైతే చూసామో ఫ్రేమ్ టు ఫ్రేమ్ గుర్తుంటుంది. ఈవెన్ దో స్టిల్ లైక్ యూట్యూబ్ లో చూసినప్పుడు, రీల్స్ చూసినప్పుడు, షార్ట్స్ చూసినప్పుడు స్టిల్ లైక్ అరే భలే ఉంటుంది, అమేజింగ్ ఫిల్మ్ అని. Even I watched it again before doing this film. Oh, lovely. Yeah. ఇంకా మనం రివాల్వర్ రీటా గురించి మాట్లాడదాం. సో రీటా ఎలాంటి అమ్మాయి? రీటా యాక్చువల్లీ ఒక ఇప్పుడు మీరు బయట చూసారంటే ఇట్ విల్ బి లైక్ వన్ ఆఫ్ ద పీపుల్ అలా ఉంటుంది. అలాంటి ఒక అమ్మాయి, ఆ అమ్మాయి చేతిలో గన్ ఇచ్చామంటే, రివాల్వర్ ఇచ్చామంటే ఎలా ఉంటుంది? సో షీ లుక్ లైక్ షీఈస్ జస్ట్ క్యామోఫ్లాజ్డ్ విత్ ఎనీ అదర్ పర్సన్ ఇన్ ద కమ్యూనిటీ, అలానే ఉంటుంది. సో ఇట్స్ నాట్ లైక్ షీ సమ్ వన్ ఒక బలవంతంగా హీరోయిక్గా స్టాండ్ అవుట్ చేస్తున్న ఒక అమ్మాయిలా కాకుండా షీఈస్ లైక్ ఎనీబడి ఎల్స్, అలానే ఉంటుంది. బట్ బికాస్ దిస్ థింగ్ హ్యాపెన్స్ టు అవర్ ఫ్యామిలీ, so how is she saving her family, how is she saving herself from the family అనేది విషయం. And as she works in a restaurant as a manager, okay, in a food court. So that is her, well, she's a manager, so normal జనరల్ ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. బట్ రివాల్వర్ పట్టుకోవాల్సి వస్తుంది. ఒక డైలాగ్ కూడా ఉంటుంది రాధిక, అది ఎప్పుడు ఎలా అనేది మీరు చూడాలి. యా, సో 28th November. yes, రాధిక చెప్తూనే ఉంటాను 28th. సో రాధిక మ్యామ్ ది ఒక డైలాగ్ ఉంటుంది, ఫ్యామిలీ మీదకి ఎవరైనా వస్తే సో అది మోసమైనా ఏదైనా చేసి ఫ్యామిలీని కాపాడాలి, ఫ్యామిలీని కాపాడాలి అంతే. సో మీకు అండ్ రాధిక మ్యామ్కి మధ్యలో సీన్స్ క్రేజీగా ఉంటాయి, థియేటర్లోనే అర్థం అవుతుంది. బికాజ్ ఐ సా వెరీ స్మాల్ కదా ట్రైలర్లో చూసినప్పుడు. బట్ యూ టెల్ మీ లైక్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది రాధిక మ్యామ్తో, అండ్ మీ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది బిగ్ స్క్రీన్ మీద? యాక్చువల్లీ రాధిక మ్యామ్ క్యారెక్టర్ చాలా బాగుంది. లైక్ అండ్ నోయింగ్ హర్ how much of a performer she is and the way she pulls off that character, like pichakindi, like when you're watching it, it's so much fun to watch and it's so much fun to shoot with her, right? Because after these many years, when you're seeing a senior working, like not that she has that vibrant energy, like how it will be like her first day of shoot, or like for the very first time. That's the kind of energy she has, and how she puts together things and how she talks. Chala baga cook chestaru. Set lo తీసుకొచ్చారా లేకపోతే సెట్ లోనే కుక్ చేసేవాళ్ళ? No, she got to the set. Okay. One bread. నేనా? నేను తింటాను. సెట్ అది కూడా నేను నమ్మట్లేదు. తింటాను కూడా నమ్మట్లేదు. బానే తింటానండి నిజంగా. వర్కౌట్ చేస్తాను. మేము ఫస్ట్ కలిసిన కీర్తికి ఇప్పుడు కలిసే కీర్తికి చాలా తేడా ఉంది. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు వేరే రకంగా నేను తింటూనే ఉంటా, కానీ
I started working out Madilo. That is the only difference. Otherwise, nothing. But I eat. I can eat well. Oh, okay. I mean, touch wood, I can eat well. I don't ever want to lose it. And I work out so that I can eat. Okay. అది వర్కౌట్ కూడా చేయాలి, తినడమే కాదు. తినడానికి నేను వర్కౌట్ చేస్తాను. అదే తినడానికి మీరు వర్కౌట్ చేస్తారు, కానీ మేము తిన్న తర్వాత ఆయాసంతో వర్కౌట్ చేయలేము, అది ప్రాబ్లం.